కృపగల యావే కరుణానిధివే కొనియాడేదని ఘననామం. హల్లెలూయా 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 హల్లెలూయా. కృప చూపుటలో ఐశ్వర్యుండా కోపించుచునే ప్రేమించువాడా. కృప చూపుటలో ఐశ్వర్యుండా కోపించుచునే ప్రేమించువాడా. కృపనా జీవము కన్న ఉత్తమము. కృపనా జీవము కన్న ఉత్తమము. కృపయే నాకిలా ఆధారము. కృపయే నాకిలా ఆధారము. కృపగల యావే కరుణానిధివే కరుణానిధి ఘననామం. హల్లెలూయా 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 హల్లెలూయా. సరే, మనము కీర్తన గ్రంథము నుండి మనము నేర్చుకుంటూ ఉన్నాము వర్తమానమును. ఈ యొక్క రాత్రి వేళ మనము యావే నాకు సహాయము అని వర్తమానం మనము నేర్చుకుందాం. యావే నాకు సహాయము. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయవాడెవడును లేడు. నాకు దూరముగా నుండకము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చును గర్జించుచునుండు సింహం వలె వారు నోరు తెరుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలనియు స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగము మైనం వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను. నా నాలుక దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. చాలు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఇది మెస్సీని గురించి వ్రాయబడినటువంటి లేఖనం. ఆయన కూడా చాలా శ్రమలు అనుభవించాడు. ఆయన చూడండి, ఈ లోకంలో మనకి అంటే నిజమైన క్రైస్తవులకి, నిజముగా భక్తి చేసే వాళ్ళకి, వాక్యం ఎలాగుందో అలా నడిచే వారికి ఈ లోకములో శ్రమలనే వస్తాయి మనుషుల వలన. ఎటుకటు ఉండే వాళ్ళకి ఏ శ్రమలు ఉండవు. ఎటుకటు ఉండేవాళ్ళంటే వాక్యాన్ని మీరి వాక్య ప్రకారం ఉండకుండా
విచ్చలవిడిగా జీవించేటువంటి వారికి, అంటే వాక్యం యొక్క కట్టుబాట్లు లేకుండా జీవించేటువంటి వారికి, వాళ్ళకి ఎలాంటి శ్రమలు ఉండవు, కానీ చక్కగా సుఖభోగాలు అనుభవిస్తూ చక్కగా జీవిస్తూ ఉంటారు. కానీ వాక్యం యొక్క కట్టుబాట్లో ఉండే వారికి శ్రమలు అనేవి వస్తాయి. ఎందుకంటే వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను ఆ యొక్క పవిత్రముగా ఉండేలాగా చేస్తాయి. అందువల్ల నువ్వు పవిత్రంగా జీవించినప్పుడు, నీతివంతుడుగా జీవించినప్పుడు, న్యాయవంతుడుగా జీవిస్తున్నప్పుడు, యథార్థవంతుడిగా జీవిస్తున్నప్పుడు, సత్యవంతుడిగా నువ్వు జీవిస్తున్నప్పుడు, వాక్యమునకు లోబడి నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు లోకంలో నీకేమొస్తాయి చెప్పండి? శ్రమలు వస్తాయి. మరి మెస్సయ్య జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన ఆ యొక్క యూదుల చేత బహుగా శ్రమ పెట్టబడ్డాడు. ఆయన వాక్యం ఏమి చెప్తుందో దాన్ని, లేకపోతే ఆయన గురించి లేఖనాలు ఏమి వ్రాయబడ్డాయో వాటిని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. ఆ లేఖనాలు ఆ యూదుల మధ్య నెరవేరుతూ ఉన్నాయి. అయితే ఆ యొక్క యూదులు ఆయన్ని బహుగా శ్రమ పెట్టారు, నిందలు మోపారు, అవమానపరిచారు, ఎగతాళి చేశారు, నవ్వారు, ఆ సిలువ వేశారు, భయంకరముగా ఆయన్ని హింసించారు, బాధ పెట్టారు, భయంకరముగా బాధ పెట్టారు. ఆయన ఆ యొక్క శ్రమలు అనుభవించినట్లు మనము చూస్తున్నాం బైబిల్లో. ఆయన శ్రమలు అనుభవించాడు. అందుకనే ఇక్కడ రాయబడినవి ఆ వృషభములు నన్ను చుట్టి ఉన్నవి, ఆ సింహాలు నోరు తెరిచున్నాయి, అలాగేలాగా అవి ఎవరి గురించి రాయబడ్డాయంటే ఆ శత్రువుల గురించి రాయబడ్డాయి, ఆయన ద్వేషించేవారి గురించి వ్రాయబడ్డాయి, ఆయన హింసించేవారి గురించి వ్రాయబడ్డాయి, ఆయన తృణీకరించేవారి గురించి వ్రాయబడ్డాయి. ఆయన ఆ విధంగా శ్రమ పెట్టబడ్డాడు. అంటే ఆయన వారి నిమిత్తమే వచ్చాడు, ఆ యూదుల నిమిత్తమే వచ్చాడు. ఆయన ఎవరు? వారి యొక్క రక్షకుడు, వారి కేడెం ఆయనే, వారి యొక్క రక్షకుడు, సర్వశక్తివంతుడు, తండ్రి కూడా ఆయనే. అయితే శరీరధారిగా భూమి మీదకి వచ్చేటప్పటికి ఆయన ఎవరో వాళ్ళకి అర్థం కాక ఆ సొంత వాళ్ళే, ఇంట్లో ఉన్న సొంత సోదరులు కూడా ఆయన్ని నమ్మలేదు అన్నది బైబిల్లో. సొంత సోదరులు కూడా నమ్మలేదు. అంతగా ఆయన నమ్మక ఆయన కార్యాలను ద్వేషించారు, ఆయన మాటలను ద్వేషించారు, ఆయన శ్రమ పెట్టారు, ఆయన్ని ఆ యొక్క పిచ్చివాడని, దయ్యం పట్టినోడని రకరకాలుగా ఆయన గురించి మాట్లాడారు, చెడుగా మాట్లాడారు. ఆ విధంగా ఆయన ఎవరు కూడా చేర్చుకున్నందువల్ల ఆయన బహుగా శ్రమను పడ్డాడు. ఆయన చాలా శ్రమను అనుభవించాడు ఆయన. అందుకనే నక్కలకు అంటే బొరియలు గలవు కానీ, ఆకాశ పక్షులకు నివాసములు గలవు కానీ, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదని చెప్పాడు. అంటే ఎవ్వరు కూడా ఆయన చేర్చుకునే పరిస్థితి లేదు. అందుకనే పాపులు మాత్రమే ఆయన చేర్చుకున్నారు తప్ప యూదులు ఆయన ఏం చేశారంటే బహుగా శ్రమ పెట్టారు. చివరిలో కూడా ఆయన ముళ్ళ కిరీటం పెట్టి శ్రమపడ్డారు, ఆయనకి శ్రమ పెట్టారు. ఆయన సిలువ వేయాల్సిందే ఆయనకని చెప్పి కేకలు వేసి ఆయన సిలువకు అప్పగించారు. ఆ మాటల ద్వారా బాధ పెట్టారు, చేతులకి కాళ్ళకి మేకులు కొట్టారు, ప్రక్కలో బళ్ళెంతో పొడిచారు, అనేక రకాలుగా ఆయన శ్రమ పెట్టారు, చంపేశారు. ఆయన అర్థమైందా? ఆయన శ్రమలో అనుభవించేవాడు. ఈ లోకంలో నిజముగా ఆయన పరిశుద్ధంగా, అందుకు ఆయన అంటాడు నాలో పాపం ఉన్నదని ఎవరు రుజువు చేయగలరు ఆయన. మీరు మేము ఒకటే అని ఆ పరిశీలితో పాటు ఆయన కూడా ఏకీమించి మీ బోధ మా బోధ ఒకటేలే, మీ సంఘాలు మా సంఘాలు ఒకటేలే, మీరు మనం ఒకటేలే, మీరు యూదులు నేను మెస్సయ్యని నేను మనందరం కూడా అబ్రహాము పిల్లలమే, మనందరం ఒకటేలే అని చక్కగా ఆయన ఆ యొక్క అపవిత్రమైనటువంటి అవిశ్వాసులతోటి వాళ్ళందరితోటి పాపులతోటి చక్కగా కలిసిపోయి, ఆ పాప బోధలతోటి చక్కగా కలిసిపోయి, వాళ్ళ ఆచారాలతో చక్కగా కలిసిపోయి అన్నిట్లో పాల్గొంటూ, ఆ ఆచారాల్లో ఆ సాంప్రదాయాల్లో అన్నిట్లో కూడా పాల్గొంటూ ఆ విధంగా ఉన్నట్లయితే ఆయనేమి సిలువేరు.
ఏమీ అనరు. కానీ ఆ పాపము నుండి ఆయన ప్రత్యేకంగా ఉండడం వలన వారు ఆయన ద్వేషించి ఏం చేశారు చెప్పండి? సిలువ వేశారు. సిలువలో 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 నా యేషువా, శ్రమలలో 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 నలిగేవా, సిలువలో 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 నా యేషువా, శ్రమలలో 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 నలిగేవా, ముళ్ళతో మకుటం అల్లెనా నీ తలపై, ముళ్ళతో మకుటం అల్లెనా నీ తలపై, చిరకతో నీ దాహం తీర్చెనా ఈ లోకం, చిరకతో నీ దాహం తీర్చెనా ఈ లోకం, సిలువలో 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 నా యేషువా, శ్రమలలో 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 నలిగేవా. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే ఆయన నిర్దోషియు నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ఆయన ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆ పాపుల యొక్క సంఘాలకు కూడా వెళ్ళిపోయి పాప పాస్టర్లు కూడా మీరు కూడా నిజమైన పాస్టర్లే అని చక్కగా ఆయన కూడా పరిశీలిని వాళ్ళందరూ కూడా చక్కగా కలుసుకొని చక్కగా చేతులు కలిపి మీరు మనం ఒకటే, మనందరం ఒకటే అని వాళ్ళందరితో చక్కగా ఈ మత్స్యాక సంఘాల వాళ్ళతోటి ఈనాడు చాలామంది యేసునామం సంఘాల వాళ్ళు కలిసిపోతూ ఉంటారు. మనందరం ఐక్యమే, క్రైస్తవులందరూ ఒకటే, క్రైస్తవులు అందరం కూడా ఒకటే, మనందరం ఒకటే, ఆయన బిడ్డలమే అని కలిసిపోతూ ఉంటారు. కలిసిపోయే వాళ్ళకి ఏ శ్రమలు ఉండవు, ఏ ఇబ్బందులు ఉండవు, లోకంతో కలిసిపోతారు కాబట్టి, మత్స్యాకులతో కలిసిపోతుంటారు కాబట్టి. కానీ ఆయన బిడ్డలు మాత్రం మెస్సయ్య వలె ప్రత్యేకంగా ఉంటారు. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. అందుకని 1వ దశలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 వచ్చిన ఒకసారి చదవమ్మా. 2వ దశలు రాసిన పత్రిక 1వ దశలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 వచ్చిన త్వరగా చదవాలి. సహోదరులారా మీరు చూడండి, ఇక్కడ ఏమి రాయబడి చెప్పండి. 2వ అధ్యాయం 14 వచనములో, అవును సహోదరులారా మీరు యోదయలో మెస్సయ్య యేషువానందున్న సర్వశక్తివంతుని సంఘములను పోలి నడుచుకుని వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వలన అనుభవించితిరి. చూడండి, యోదయలో ఉన్న ఈ సంఘాలు వారందరూ యూదుల వల్ల శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. అలాగే ఈ దర్శనికులో నుండి లేకపోతే అన్యుల్లో ఉన్నటువంటి సంఘాలు కూడా, అంటే అన్ని దేశాల్లో ఉన్నటువంటి సంఘాలు కూడా అన్యుల వలన శ్రమ పెట్టబడతామని. ఆ రోజుల్లో కూడా ఇక రోమా సంఘము కానీ, కొరింథీ సంఘము కానీ, గలతీ సంఘము కానీ, ఎఫెసీ సంఘము కానీ, ఫిలిప్పీ సంఘము కానీ, కొలసీ సంఘము కానీ, ఈ సంఘాలన్నీ కూడా ఆ రోజుల్లో ఆ యొక్క దేశాలలో వారు కూడా వాక్యం కోసము సత్యము కోసం నిలబడినందువలన వారు కూడా శ్రమ పెట్టబడ్డారు. కాబట్టి వాక్యం కోసం నిలబడే వాళ్ళకి ఏమొస్తాయి చెప్పండి? శ్రమలు వచ్చేస్తాయి. నేను విగ్రహారాధన చేయను అన్నారు 3 యూదులు. ఏం చేశారు? వాళ్ళని శ్రమ పెట్టారు. దానియేలు ఏం చేశాడు? రాజు యొక్క మాటని తిరస్కరించాడు. తీసుకుని వెళ్ళి సింహాల గుహలో పెట్టారు.
పడేశారు, శ్రమలు వచ్చాయి, శ్రమ పెడతారు. వాక్యాన్ని లోబడి అనగా వాక్యానికి లోబడి వాక్య వ్యతిరేకమైన వాటిని తిరస్కరించినప్పుడు, వాటితో ఏకీభించినప్పుడు మనుషులు ఏం చేస్తారు చెప్పండి? శ్రమ పెడతారు. మరి హామాను ఆ రోజుల్లో మొర్దెకై నమస్కారం చేయడం లేదని ఏం చేశాడు చెప్పండి? శ్రమ పెట్టి యూదులందరూ కూడా చంపాలనుకున్నాడు అతను, నాశనం చేయాలనుకున్నాడు అతను. ఆ విధంగా వాళ్ళతో మనం ఏకీభించినప్పుడు, పాపంతో ఏకీభించినప్పుడు, ఆ చెడుతనంతో ఏకీభించినప్పుడు, చెడ్డ బోధలతో ఏకీభించినప్పుడు నీకేమొస్తాయి చెప్పండి? శ్రమలు వస్తాయి. వాళ్ళు శ్రమ పెడతారు నిన్ను. మెస్సయ్య కూడా ఆ యొక్క ధర్మశాస్త్రం యొక్క ఆచారాలతో ఏకీభించినందువల్ల, వాటిని అనుసరించడం వల్ల ఆయన కూడా శ్రమలు వచ్చేసాయి. ఇటుకటి ఉండే వాళ్ళకి శ్రమలు రావు. ఇందాక మనం నేర్చుకున్నాం, మనమందరం ఒకటే అని నువ్వు అన్ని చోట్లకు వెళుతూ, అన్ని సంఘాలకు వెళ్ళిపోతూ, చక్కగా అన్నీ ధరించుకొని, ముక్కులకి, మొఖాలకి, మెడకి అన్నీ పెట్టుకొని, చక్కగా గంగిరెద్దులాగా అన్నీ ధరించుకొని అలాగ ఉన్నావు అనుకోండి, వాళ్ళ లోకస్తులకు తగ్గట్టు, అన్యులకు తగ్గట్టు, ఇక్కడ సంబంధమైన వాళ్ళకు తగ్గట్టు వాళ్ళ ప్రకారం నడుస్తూ లోతన సంఘాలకు వెళ్ళిపోతూ అన్ని పద్ధతులన్నీ చేస్తున్నావు అనుకోండి, అంటే ఇంట్లో నీ భర్త చెప్పినట్టు నడుస్తా, ఆ భర్తను సంతోషపరచడం కోసం భర్త ప్రకారంగా, లేకపోతే నీ భార్యను సంతోషపరచడం కోసం భార్య చెప్పినట్లుగా నువ్వు నడుస్తూ, లేకపోతే పిల్లలను సంతోషపరచడం కోసం పిల్లలు చెప్పినట్టు నడుస్తా. నువ్వు ఎటుకడు నడుస్తూ ఉన్నావు అనుకోండి, నిన్ను పిల్లలు శ్రమ పెట్టరు, నిన్ను భర్త శ్రమ పెట్టడం, భార్య శ్రమ పెట్టడం, అలా బంధువుల తగ్గట్టు కూడా నడుస్తుంటే బంధువులు కూడా నేను శ్రమ పెట్టరు. కానీ నీవు ఆయన చిత్త ప్రకారం నడిచినప్పుడు, ఆయన వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం నడిచినప్పుడు, నిలబడినప్పుడు నీకేమొస్తాయి చెప్పండి? శ్రమలు వస్తాయి. అయినా కానీ శ్రమలు వచ్చినా కానీ వాక్యం కోసం నిలబడాలి. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అంటే ఆయన కోసం నువ్వు జీవించాలి, పరిశుద్ధుడుగా జీవించాలి, మంచి ఆలోచన కలిగిన వ్యక్తిగా జీవించాలి, నీతిమంతుడుగా జీవించాలి. మీకు అర్థమైందా? వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారమే ఆ యొక్క యూదులు నడిచినట్టుగా, మొర్దెకై వాళ్ళు నడిచినట్టుగా, ఆనాడు వాళ్ళకి ఇవ్వబడిన దాని ప్రకారం వాళ్ళు నడిచినట్టుగా ఈనాడు నువ్వు కూడా ఈ యొక్క వర్తమానం బట్టి నువ్వు నడవాలి. ఎవరైతే నడుస్తారో వారికి లోకములో మనుషుల వలన నీకేమొస్తాయి చెప్పండి? శ్రమలు వస్తాయి. ఆనాడు యోసేపుని వాడు శ్రమ పెట్టారు. యోసేపు వాళ్ళ యొక్క సొంత సోదరుడే, కానీ అతని యొక్క సహోదరులు ఏం చేశారు? యోసేపుని శ్రమ పెట్టారు. తీసుకువెళ్ళి ఆ గోతులో దూశారు, తీసుకొని వెళ్ళి మరలా ఐగుప్తీనికి అమ్మి వేశారు. చాలా శ్రమలు పడ్డాడు. ఆ యొక్క ఫరో వలన కూడా అతడు శ్రమ పెట్టబడ్డాడు, ఫరో భార్యని బట్టి. అలాగా నిజమైనటువంటి క్రైస్తవులకి నిజమైన వర్తమానం అనగా సత్యం మీద నిలబడినప్పుడు, సత్య సువార్త ప్రకారం నడిచినప్పుడు ఏమొస్తాయి చెప్పండి? శ్రమలు వస్తాయి. అందుకనే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుకుందాం. స్మరణలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము: మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివి. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులుగాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషను నేను ఎరుగుదును. నువ్వు పొందబోవు శ్రమలకు భయపడకము. ఆయన నామమున ఇక్కడ ఉన్నాడు చెప్పండి, శ్రమలకి నువ్వు భయపడకము. అందుకని ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా శ్రమలకు భయపడలేదు, అగ్నికి భయపడలేదు, సింహాలకు భయపడలేదు. ఏమండి? హామాను ఎంతో అధికారం కలిగిన వాడుగా, అతడు ఎంతో కోపముతో గర్వముతో ఏదో అతడు ఒక బలము కలిగిన వాడుగా ఉన్నప్పటికీ కూడా ఈ మొర్దెకై భయపడలేదు. మెస్సయ్య కూడా సిలువ వేయించుకోవడానికి అనగా ముళ్ళ కిరీటం పెడుతున్నప్పుడు భయపడలా ఆయన. మీకు అర్థమైంది? కొడా దెబ్బలతో కొడుతూ ఉన్న
ఆ యొక్క భుజం మీద సిలువ పెట్టి ఆయన నడిపిస్తూ ఉన్న ఆ గొల్గొతా కొండకి ఆయన తల నుండి రక్తము కారిపోతూ ఉంది. ఆయన ఎముకలు కనబడతా ఉన్నాయి. బలహీనుడైపోయాడు ఆయన. చాలా భయంకరమైన పరిస్థితి కనబడతా ఉంది. రక్తము అంటే చర్మము కనబడటం లేదు, కానీ మొత్తం కూడా రక్తము మాంసము కనపడతా ఉంది. ఆ పొలం దున్నితే ఎలా అయిపోయిందో, పొలం ఆ ఎద్దులతో దున్నితే ఆ పొలం ఎలా అయిపోద్దో అలాగే ఆయన శరీరం అంతా కూడా ఆ యొక్క కొడా దెబ్బల చేత దున్నబడినటువంటి శరీరముగా ఉంది. ఆయన శరీరం అంతా కూడా రక్తముగా మారిపోయింది. భయపడ్డాడు ఆయన. ఆ శ్రమలకు ఆయన భయపడలేదు. మన కోసమై ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన నామస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శ్రమలకి భయపడలేదు. అపోస్తలుడైన పౌలు గారు, అపోస్తలు భయపడలేదు. యోహాను తీసుకుని వెళ్ళి పద్మాసు దీపంలో పడవేశారు. అయినా కానీ యోహాను భయపడలేదు. అందువలన శ్రమలకే నిజమైన క్రైస్తవులు భయపడరు. శ్రమలకు భయపడి పారిపోరు. వాక్యం మీద నిలబడతారు. అవసరమైతే ప్రాణాన్నైనా ఇస్తారు తప్ప, అవసరమైతే ప్రాణాన్నైనా పోగొట్టుకుంటారు తప్ప వాళ్ళు వాక్యం మాత్రము మీరిపోరు. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. అందుకనే మన పితరులు ఆనాడు ఆ నామాన్ని అంగీకరించినందుకు మీరు నామాన్ని విడిచిపెడతారా, లేకపోతే మెస్సీని విడిచిపెడతారా లేదా, లేకపోతే మిమ్మల్ని తీసుకుని వెళ్ళి ఆ యొక్క సింహాలకు ఆహారంగా మేము వేస్తామన్నప్పుడు మీరు మమ్మల్ని సింహాలకు ఆహారం వేసినా పర్వాలేదు, కానీ మేము మాత్రము ఆయన్ని మేము విసర్జించము, మా రక్షకుడు ఆయనే అన్నారు. ఆయన అమరిస్తాం. హల్లెలూయా. వాళ్ళని సింహాలకు ఆహారంగా వేసినప్పుడు సింహాలు వాళ్ళని తినివేసి అపోస్తలుడున్న పౌలుని నీరో చక్రవర్తి కాలంలో ఆ తలని చెరిచేదనం చేశారు. తోమా మన దేశానికి వచ్చారు, చంపివేశారు. శ్రమలకి వారు భయపడరు. ఎవరైతే శ్రమలకు భయపడతారో, నిందలకు భయపడిపోతుంటారో, అవమానాలకు భయపడిపోతుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే వాక్యాన్ని వదిలేసేసి, వాక్యాన్ని విడిచిపెట్టేసి తమ ప్రాణాన్ని కాపాడుకుంటుంటారు, తన కుటుంబాన్ని కాపాడుకుంటుంటారు, తన బంధువులను కాపాడుకుంటుంటారు. మీకు అర్థమైందా? ఏది ఏమైనా కానీ వాళ్ళు కుటుంబం నన్ను తృణీకరించినా, బంధువులు నన్ను తృణీకరించినా, నా ఇంట్లో వాళ్ళు నన్ను తృణీకరించినా నేను వాక్యం మీద నిలబడతాను. చివరికి నా ప్రాణం తీసినా నేను వాక్యం మీద నిలబడతాను. ఆ విధంగా నిలబడి వారు శ్రమలకు భయపడకుండా నిజముగా ఆయన్ని ప్రేమించేవారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మెస్సీని ప్రేమిస్తున్నట్లయితే నిజముగా నీవు భయపడవు. బైబిల్లో దావీదు ఉన్నాడు. దావీదు భయపడలేదు. దావీదుకి ఎవరి వల్ల శ్రమలు వచ్చాయి? సౌలు రాజు వల్ల శ్రమలు వచ్చాయి. సౌలు రాజు ఎంతో శ్రమ పెట్టాడు. అలాగే అతని యొక్క కుమారుల వలన, అతని యొక్క సోదరులు కూడా ఆయన్ని శ్రమ పెట్టారు. ఫిలిస్తీన్లు ఎక్కడ చూసినా కానీ అతన్ని చంపాలని చూసేవాళ్ళే. అలాగా ఆ మనుషులందరి వలన శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఆ యొక్క దావీదు అతడు యథార్థవంతుడుగానే జీవించాడు. ఆయన నమ్మిస్తాడు. హల్లెలూయా. వీళ్ళు శ్రమ పెడతారా, వీళ్ళు మంచోళ్ళు కదరా అని చెప్పి వాళ్ళకి లొంగిపోలేదు. మీకు అర్థమైందా? వీళ్ళు శ్రమ పెడతారా, విగ్రహారాధన కానీ చేయకపోతే, ఆ ప్రతిమ నమస్కరించకపోయినట్లయితే శ్రమ పెడతారా అని శ్రమకు భయపడి విగ్రహారాధన చేయలేదు. మీకు అర్థమైందా? మా యొక్క బంధువులు ఉన్నారు, వాళ్ళు ఈరోజు సంబరాలు చేస్తున్నారు, లేకపోతే ఏయో కార్యాలు చేస్తూ ఉన్నారు. అవి అన్య సంబంధమైన విగ్రహ సంబంధమైన కార్యాలు కాని వాళ్ళు రమ్మని ఒకటే పదే 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 కబురు చేస్తూ ఉన్నారు, ఫోన్లు చేస్తూ ఉన్నారు. వెళ్ళకపోతే బాగోదని, మళ్ళీ వెళ్ళకపోతే వాళ్ళకి అందరూ కూడా కట్టుకట్టేసి ఎవరు కూడా మాతో మాట్లాడరు, చాలా శ్రమ పెడతారు, ఇబ్బంది పెడతారు అని చాలామంది ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళకి భయపడిపోయి వాక్యాన్ని వదిలేసి వాళ్ళతో ఏకీభించేస్తూ ఉంటారు. కానీ నిజమైనటువంటి క్రైస్తవుడు, నిజమైన వ్యక్తి వారిని ప్రత్యేకంగా ఉంటాడు. వాళ్ళు కక్ష కట్టినా ఏం చేసినా భయపడడం. దేనికి? వాక్యానికి తప్ప, సర్వశక్తిమంతుని తప్ప ఎవరికి కూడా, అంటే లోక సంబంధమైనటువంటి ఈ పాపులకి, దుష్టులకి, దుర్మార్గులకి ఎవరికి కూడా భయపడకుండా
నిలబడతాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ ఏం రాయబడింది చెప్పండి? నీవు పొందబోవు శ్రమలకు భయపడకము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ గొలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నీకు జీవ కిరీటం ఇచ్చేదను. చూడండి ఇక్కడ, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. యోబు ఉన్నాడు, శ్రమలు వచ్చాయి. యోబు కానీ ఆ శ్రమలకు భయపడ్డాడా? శ్రమలకు ఏమైనా భయపడ్డాడా? ఏమీ భయపడ. యోబు యొక్క స్నేహితులు ఇచ్చారు. యోబు, నిన్ను వెచ్చించుకుని మాట్లాడుతున్నావేమో, గర్వంగా నువ్వు మాట్లాడుతున్నావేమో, నువ్వు ఎక్కడో పొరపాటు చేసావు, ఏదో జరిగింది, అందుకనే నీకు ఈ శోధన అని రకరకాల వాళ్ళ మాట్లాడినప్పుడు వీళ్ళు కూడా సర్వశక్తిమంతుని పక్షంగానే మాట్లాడుతున్నారు. నీకు అర్థమైందా? కానీ సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడనండి? యోబు యథార్థంగా మాట్లాడని చెప్పాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కానీ యోబు ఆ శ్రమలలో, ఆ శోధనలలో ఏమీ భయపడలేదు. శరీరము పాడైపోయినా కానీ భయపడకుండా సర్వశక్తిమంతుని మీద నమ్మకం ఉంచి ఆ శ్రమల్లో కూడా సర్వశక్తిమంతుని వాక్యం మీదే, సర్వశక్తిమంతుని భయపడి అతడు వాక్యం మీదే నిలిచి ఉన్నాడు. ఆయన నమ్మకం. హల్లెలూయా. అంతేగాని చెడుతనమును విసర్జించాను ఆయనకు భయపడిపోయి నాకు ఈ శోధనలు వచ్చేసాయి, శ్రమలు వచ్చేసాయి, ఈ బాధలన్నీ వచ్చేసాయి, నిందలు వచ్చేస్తున్నాయి, ఇంకేం సర్వశక్తిమంతుడని ఇంకా సర్వశక్తిమంతుని ద్వేషించి ఇక చెడుతనాలు చేయలేదు, బూతులు మాట్లాడలేదు, అబద్ధాలు ఆడలేదు, అన్యాయాలు చేయలేదు, దొంగతనాలు చేయలేదు, పాపాలు చేయలేదు. ఇంకేం సర్వశక్తిమంతుడు నాకు అన్యాయం చేశాడు, ఇంక సర్వశక్తిమంతుడు ఏమొద్దని ఆ శ్రమలు తట్టుకోలేక పాపంలోకి వెళ్ళిపోతారు కొంతమంది. అలా వెళ్ళిపోలేదు. యోబు శ్రమల్లో కూడా ఆయన కోసం నిలబడ్డాడు. ఆయన నామనిస్తాడు. యావే నాకు సహాయకుడు అని ధైర్యముగా నిలబడ్డాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకని నమ్మకముగా ఉండము, శ్రమలు కలుగును. శ్రమల్లో మనం ఎలా ఉండాలి చెప్పండి? నమ్మకంగా ఉండాలంట. కాబట్టి అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయము 5వ వచనంలో ఏముందండి? ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి, నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి యావే నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. చూడండి, నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పాడు. నిన్ను విడవను, ఎడబాయని చెప్పాడు. ఆయన యొక్క ప్రజలు ఆయన ఎప్పుడు కూడా విడవడు, ఎడబాయడు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో నీ పేర్లు ఉన్నట్లయితే ఆయన నిన్ను ఎప్పుడు కూడా విడవడు, ఎడబాయడు. కాబట్టి ఆ 3 యూదులు కూడా అదే విశ్వాసంతో ఉన్నారు. ఆయన విడవను, ఎడబాయను, యూదులను నేను విడవను, ఎడబాయను, అబ్రాహాము యొక్క సంతానాన్ని విడవను, ఎడబాయనని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన చెప్పాడు. కాబట్టి యావే నాకు సహాయకుడు. ఆ శ్రమల్లో యావే మాకు సహాయకుడు. ఈ నరమాత్రుడైన రాజు ఏమి చేయగలడు? ఈ నరమాత్రులైన మనుషులు ఏమి చేయగలరు? అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి మనుషులు ఏమి చేయగలరు? ధూళి వంటి వారైనా ఈ మనుషులు ఏమి చేయగలరు? మనిషి అంతలో కనబడి అంతలో మాయమైపోతాడు. గడ్డి పువ్వు లాంటి వాడు మనిషి, ధనవంతుడు గడ్డి పువ్వు లాంటి వాడిని బైబిల్ చెప్తాం. కాబట్టి ఈ నరమాతుడు ఏమి చేయగలడు? ఈ రాజు ఏమి చేయగలడు? హామాను ఏమి చేయగలడు? యెజెబెలు ఏమి చేయగలదు? యూదులు ఏమి చేయగలరు? యావే నాకు సహాయకుడు, నేను భయపడను. ఆయన కడదే వ్రాయబడింది, యావే నాకు సహాయకుడు,
అందుకనే యావే ఎవరికైతే సహాయముగా ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా భయపడరు. ఆయన నామమున శ్రమలకి భయపడరు. యావే ఎవరికైతే సహాయముగా ఉండరో, ఎవరైతే సర్వశక్తిమంతుని యొక్క సంతానము కారో వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. కానీ నిజమైన వాళ్ళు భయపడరు. గిద్యోను ఏమండి, బైబిల్లో మనం చూస్తే యెఫ్తా, బైబిల్లో మనం దావీదుని చూడండి, ఏమీ భయపట్ల. యావే నాకు సహాయకుడు, ఎందుకంటే నేను ఆ గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు సర్వశక్తిమంతుడు నాకు సహాయం చేశాడు. ఈ నరమాత్రుడైన గొల్యాతు అతను ఎంత ఎత్తు ఉన్నప్పటికీ, ఎంత బలము కలిగి ఉన్నప్పటికీ, ఆ యొక్క యుద్ధ నైపుణ్యం ఎంత కలిగి ఉన్నప్పటికీ, ఐగుప్తు సైన్యం ఎంత మంది ఉన్నప్పటికీ నేను భయపడను. కారణం ఎందుకనంటే ఆయన నాకు సహాయకుడు. ఎందుకంటే ఆ గొర్రెలన్నీ మేపుతూ ఉన్నప్పుడు సర్వశక్తిమంతుడు నాకు సహాయం చేశాడు. కాబట్టి ఈ యుద్ధంలో కూడా నాకు ఆయన సహాయం చేస్తాడని ఆ యొక్క దావీదు చెప్తున్నాడు. ఆయన నామమున దావీదు ఏమాత్రమో భయపడకుండా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. సున్నతి లేని ఫిలిష్తీయుడంతా, ఇతడంతా ఈ నరమాత్రుడు ఇతడు అని ఏమీ భయపడకుండా యావే నాకు సహాయకుడు. ఎందుకంటే ఆ సమయంలో ఇజ్రాయెల్కి శ్రమలు వచ్చాయి ఆ ఫిలిష్తీయుల వలన. అదే సౌలు రాజు అయినట్లయితే ఆ విధంగా చెప్పగలుగుతున్నాడా? భయపడిపోతూ ఉన్నాడు. కానీ దావీదు భయపడలేదు. కారణం ఎందుకని? సౌలు రాజుకి సర్వశక్తిమంతుడు విడిచిపెట్టాడని తెలుసు, సర్వశక్తిమంతుడి యొక్క సహాయము లేదని తెలుసు. అందుకనే దావీదు సర్వశక్తిమంతుడి యొక్క సహాయాన్ని తన జీవితంలో చూస్తూ వస్తున్నాడు కనుక అనేక సందర్భాల్లో, అనేక కార్యాల్లో, అనేక పనుల్లో, అనేక విధాలుగా సర్వశక్తిమంతుడు సహాయపడుతూ ఉన్నాడు కనుక ఆ సహాయం చూస్తూ ఉన్నాడు కనుక కాబట్టి ఇప్పుడు కూడా నాకు ఆయన సహాయం చేస్తాడు. ఆయన నన్ను విడవను ఎడబాయనని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి నేను భయపడని ఫిలిష్తీయుడంతా అని ధైర్యముగా ఆ యొక్క దావీదు చెప్పాడు. కానీ సౌలు రాజు చెప్పట్లేదు. ఎందుకంటే సర్వశక్తిమంతుడు అతన్ని ఎడబాసాడని తెలుసు. ఎందుకంటే ప్రవక్త ఏం చెప్పాడో దాని ప్రకారం చేయకుండా, ప్రవక్త చెప్పినట్లు నడవకుండా, అంటే సమూయేలు చెప్పినట్లు చేయకుండా అతను ఏం చేశాడనంటే ఆ జనులు చెప్పినట్లుగా నడిచాడు. అప్పుడు సర్వశక్తిమంతుడు ఆ యొక్క సౌలు రాజును విడిచిపెట్టేశాడు. ఆయన ఇంకా సౌలు రాజు ఎక్కడికి వెళ్ళినా కానీ అతనికి సర్వశక్తిమంతుడు సహాయంగా లేడు. అందువలనే ఆ గొల్యాతు యొక్క మాటలు విన్నప్పుడు, ఆ గొల్యాతు యొక్క అరుపులు వింటున్నప్పుడు ఇతను ఏమైపోతాడు చెప్పండి? భయపడిపోతాడు. ఎందుకని? సర్వశక్తిమంతుడు అతనికి సహాయముగా లేడు కాబట్టి. అందుకనే యావే నాకు సహాయుడు, నేను భయపడను, ఈ నరమాత్రుడు ఏమి చేయగలడు అని ధైర్యంగా మాట్లాడలేకపోతున్నాడు. ఇప్పుడు ఎవరైనా బలమైన వ్యక్తి మనకి ఎదురుపడ్డాడు అనుకోండి, ఏదో ఒక ఎదురుపడి మనం ఏదైనా భయపెడుతున్నాడు అనుకోండి, శ్రమ పెడుతున్నాడు అనుకోండి, సర్వశక్తిమంతుడు నీకు తోడుగా ఉన్నప్పుడు అతడు ఏం చేయగలరా? సర్వశక్తిమంతుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన ఆత్మ మన మధ్య ఉన్నది, ఆయన నామం మనం ధరించుకొని ఉన్నాము. కాబట్టి మనం ఏం భయపడాల్సిన పని లేదు. సర్వశక్తిమంతుడికి సహాయంగా ఉన్నాడని, ఆయన సహాయము, ఆయన అండ నీకు తోడుగా ఉందనుకోండి, అప్పుడు నువ్వు అధైర్యంగా మాట్లాడతావు. కానీ సర్వశక్తిమంతుడు తోడు, సహాయము సౌలు రాజుకు లేదు కాబట్టి ధైర్యంగా మాట్లాడలేకపోతున్నాడు. యావే నాకు సహాయకుడు, ఈ యొక్క గొల్యాతు ఏమి చేయగలడని ధైర్యంగా మాట్లాడలేకపోతున్నాడు. అందుకని సర్వశక్తిమంతుడు ఎప్పుడు కూడా ఆయన బిడ్డలని ఆయన విడవను ఎడబాయనని వాగ్దానం చేశాడు. కాబట్టి నిన్ను ఆయన విడవడు ఎడబాయుడు. కాబట్టి అంటే నిన్ను విడవడు ఎడబాయుడు అంటే, విడవడు ఎడబాయుడు అంటే ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నిన్ను ఎవరైనా విడిచిపెట్టచ్చు, నిన్ను ఎవరైనా ఎడబాయొచ్చు, దూరం అవ్వచ్చు, నిన్నెవరైనా విడిచిపెట్టేయచ్చు, నిన్నెవరైనా వదిలేయచ్చు. కానీ ఆయన మాత్రము ఎన్నడూ
విడువను ఎడబాయను, విడిచిపెట్టడు, నీతోనే వస్తాను, నిన్ను ఎడబాయుడు, నీ కూడా వస్తుంటాడు. అందుకనే సర్వశక్తిమంతుడు లేకపోతే మెస్సియా నిజమైన స్నేహితుడై ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. మరి నాకు ఎలా తెలుస్తుందండి? మరి ఆయన నాకు తోడుగా ఉన్నాడని నాకు ఎలా తెలుస్తుంది? ఆయన నాకు సహాయంగా ఉన్నాడని నాకు ఎలా తెలుస్తుంది? ఆయన నాకు స్నేహితుడిగా ఉన్నాడని ఎలాగో తెలుస్తుంది? అంటే నీవు ఈ వాక్యముని విని దాన్ని అనుసరిస్తూ ఉన్నట్లయితే ఆయన నీకు స్నేహితుడుగా ఉన్నట్టే. చూడండి, మనము యోహాను సువార్త 15వ అధ్యాయము చూడమ్మా. యోహాను సువార్త 15వ అధ్యాయము 14 వచనాలు మీరు ఒకసారి చదవండి అమ్మా. 15వ అధ్యాయము. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులైందురు. ఆయన నా మనస్తాను. హల్లెలూయా. ఆయన ఏం చెప్పాడో, వాక్యం ఏం చెప్తా ఉందో, నీతిగా ఉండమన్నప్పుడు నీతిగా ఉండడం, పరిశుద్ధంగా ఉండడం పరిశుద్ధంగా ఉండడం, హృదయాన్ని శుద్ధిగా ఉంచుకుంటే హృదయాన్ని శుద్ధిగా ఉంచుకొని, నువ్వు ఆ ప్రేమ కలిగి ఉండే ప్రేమ కలిగి ఉండి, అసూయ వదిలేమంటే అసూయ వదిలిపెట్టేసి, నువ్వు ద్వేషాన్ని వదిలిపెట్టేసి, దురాలోచన వదిలిపెట్టేసి, ఆయన వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం నువ్వు ఉన్నప్పుడు ఆయన నీకు స్నేహితుడిగా ఉంటాడు. నీకు అప్పుడు తెలిసిపోద్ది ఆయన నాకు సహాయంగా ఉన్నాడు అని. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒకసారి మా పెద్దమ్మ గారి ఇంటికి వెళ్ళాను. ఇంతకుముందు చెప్పాను లేదు, తెలియదు, నాకు గుర్తులేదు. మా పెద్దమ్మ గారింటికి వెళ్ళాను. మా పెద్దమ్మ గారింటికి వెళ్ళి ఒక రోజు 2 రోజులు ఉన్నాను. అప్పుడు మళ్ళీ మా ఊరు రావడానికి బస్సుకి ఛార్జీ ఎంతనంటే 2 పావలా. కానీ నా దగ్గర 2 రూపాయలే ఉన్నాయి, పావలా లేదు. అప్పుడు ఎలాగా అని నేనేమో మా పెద్దమ్మని అడగలేకపోతున్నాను. వాళ్ళని అడగలేకపోతున్నాను. అడిగితే పావలా కూడా లేదనుకుంటారేమో అని నేను అడగలేకపోతున్నాను. వాళ్ళేమో ఇది ఛార్జ్ చేయకుండా లేవని వాళ్ళు అడగట్లేదు. కావలసిందంతా పావలా. మీకు అర్థమైంది? ఎందుకనో నాకు ప్రేరేపణ కలిగింది. అక్కడే గొళ్ళకమ్మ ఉంటుందన్నమాట. సాయంత్రం వెళ్తాననగా పొద్దున్నుంచి అనుకున్న సాయంత్రం వెళ్ళిపోతున్న పావలా ఎలాగా, బస్సులో పావలా ఎలాగా అనుకుంటున్నాను. సరే, నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను మనసులో. అలా గొళ్ళకమ్మ వైపు వెళ్ళిపోయాను. ఆ గొళ్ళకమ్మది ఎండాకాలం. ఆ ఎండాకాలంలో ఎక్కువ నీళ్ళు ఉండవు, ఇసుగ్గా పైకి కనపడతా ఉంటుంది అనమాట. ఆ ఇసుకలో ఆ గొళ్ళకమ్మలో గుండా వెళ్తూ ఉంటే ఆ నీళ్లు వెళ్తూ ఉన్నాయి, ఇసుక కనపడతా ఉంది. ఇసుకలో పావలా కనపడింది. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పావలా తీసుకొని ఇంటికి వచ్చేసి ఆ తొట్టి మీద రుద్దిస్తే అది మళ్ళీ కొంచెం ఆ పైన ఉన్న పాచి అలాంటిదంతా పోయిందన్నమాట. ఆ పావలా తీసుకొని మళ్ళీ నేను బస్సు ఎక్కి ఇంటికి రావడం జరిగింది. అలాగే ఆ విధంగా ఆయన సహాయం చేశారు. అలాగా అనేక విషయాల్లో ఆయన ఏం చేస్తుంటాడు చెప్పండి? సహాయం చేస్తుంటారు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే పరిచర్యకు వచ్చిన తర్వాత కూడా ఆయన ఈ యొక్క హిందూ దూత లేడు, అలాగే హిందూ దినము లేదు, అలాగే వధువు రాకడా, ఇలాంటి బోధలు వచ్చాయి. స్త్రీ ద్వారా రక్షణ కలుగుతుంది, స్త్రీ మధ్యవర్తిగా మారిందని రకరకాల బోధలు ఉన్నాయి. ఆ రకరకాల బోధలు ఉన్నప్పుడు అవి తప్పని, ఇది సత్యమని ఆ బయలుపరచుడు ద్వారా ఆయన సహాయం చేశాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఇది ఆత్మ సంబంధం, రక్షణకు సంబంధించినటువంటి సహాయం. ఇది ఆ సహాయము
మనకేదో బస్సులో ప్రయాణానికి అంటే మనకి శారీరకంగా మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి జీవన సంబంధంగా ఆ సహాయం అది, ఆత్మీయ సహాయం ఇది. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు తీర్థంలో ఉన్నావు, మత్స్యాక సంఘాల్లో ఉన్నావు అయితే ఇప్పుడు నీవు ఆయన ఒక్కడే, ఆయన నామములోనే రక్షణ, ముగ్గురు కాదు. ఇప్పుడు నామములను బాప్తిసం పొందావు, ఇప్పుడు నీకు ఆయన సహాయంగా ఉన్నాడు, ఆయన నామనిస్తాను. హల్లెలూయా. అలాగే ఈనాడు వేకువ నక్షత్రము చూడండి. ఈనాడు 7వ దూత వర్తమానం అంటే బ్రహ్నాం గారి వర్తమానంలో, జాన్సన్ గారి వర్తమానంలో 2 వధువులు ఉన్నారని బయలుపరచబడింది. మనం అబ్రహాం, అక్కడ అబ్రహాం పేరులో 7 అక్షరాలు ఉన్నాయి. తర్వాత ఇస్సాకు, తర్వాత ఇష్మాయేలు. ఇస్సాకు 8వ దినాన సున్నతి పొందితే ఇష్మాయేలు 13వ ఏట సున్నతి పొందాడు. ఆయన నామనిస్తాను. 7 ఎందుకంటే అబ్రహాం పేర్లు ఎన్ని అక్షరాలు ఉన్నాయి చెప్పండి? 7. ఇక్కడ 8, 13. 7, 8, 13. అబ్రహాం యొక్క నిజమైన సంతానం ఎవరో, అబద్ధమైన సంతానం ఎవరో 8, 13 ద్వారా రుజువు చేయబడతా ఉంది. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే బ్రహ్నాం, జాన్సన్ 7 అక్షరాలు. బ్రహ్నాం పేర్లు ఎన్ని ఉన్నాయి? 7 అక్షరాలు. జాన్సన్ గారి పేర్లు ఎన్ని ఉన్నాయి? 7 అక్షరాలు. 8 వేకువ నక్షత్రం. 7 సంఖ్యలు 7 నక్షత్రాల తర్వాత వేకువ చుక్క 8. అమెరికా సంఖ్య 13. బ్రహ్నాం గారు అది స్త్రీ దేశం అని చెప్పాడు ఆయన, స్త్రీ సంఖ్య అని చెప్పాడు ఆయన. కాబట్టి అమెరికా సంఖ్య 13. అమెరికా స్త్రీ అంటే ఆమె విచ్చలవిడిగా స్వేచ్ఛగా వాక్యం యొక్క కట్టుబాటులో ఉండకుండా, వాక్యం అంటే భయం లేకుండా ఉండేటువంటి స్త్రీ. ఈనాడు కూడా వధువు సంఘాలు అంటే స్త్రీ అంటే వధువు అంటే స్త్రీ, అందుకని స్త్రీ సంఘాలు, వధువు సంఘాలు, స్త్రీ సంఘాలు ఉన్నాయి. బ్రహ్నాం గారి వర్తమానం ఇవన్నీ కూడా ఈనాడు అమెరికా ఆ స్త్రీ ఎలాంటి స్వభావం కలిగి ఉందో అలాంటి స్వభావం కలిగిన సంఘాలు. అందువల్ల ఇవి 13 కింద ఉన్నాయి. అంటే ఎందుకు అలా చెప్తున్నానంటే ఇష్మాయిలు అడవిగాడిద వంటి వాడు ఉన్నది బైబిల్. అడవిగాడిద అంటే దానికి యజమాని ఉండడం. ఇక కట్టబడిన గాడిదంటే యజమాని ఉంటాడు, యజమాని ప్రకారం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా మనకు ఒక యజమాని ఉన్నాడు. అందుకని 8లో మనకు వేకువ నక్షత్రముగా ఆ బలిష్ఠులకు దూత ఒక యజమానిగా ఉన్నాడు. ఆయన యజమానిగా ఉండి కట్టబడిన గాడిదను నడిపించిన రీతిగా ఆ గాడిదను నడిపించిన రీతిగా మనల్ని నడిపిస్తున్నాడు ఆయన. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇస్సాకుకి యజమాని ఉన్నాడు, సర్వశక్తిమంతుడు ఉన్నాడు. మీకు అర్థమైందా? అబ్రాహాముకి తోడుగా ఉన్న ఆయనే ఇస్సాకు కూడా ఉన్నాడు. కానీ ఇష్మాయిల్ దగ్గరకు వచ్చేటప్పుడు సర్వశక్తిమంతుడు లేడు. ఆశీర్వదించాడు కానీ సర్వశక్తిమంతుడు అతనికి యజమానిగా లేడు. అందువల్ల ఇష్మాయిల్ని ఆయన విడిచిపెట్టేశాడు. సేమ్ ఇక్కడ కూడా సంఘాలు కూడా చాలా సంఘాల్లో మెస్సయ్య లేడు, స్త్రీ బోధతో కొనసాగుతూ ఉన్నాయి. మెస్సయ్య అనగా శిరస్సు, తలరాయి లేని సంఘాలుగా ఉన్నాయి. మనం తలరాయి చేత మనం నడిపించబడుతున్నాం. హల్లెలూయా. కాబట్టి 8, 13. అందుకని అమెరికాలో ఉన్న స్త్రీలు వాళ్ళు అమెరికాలో ఉన్న స్త్రీలు వాళ్ళు వాక్యానికి లోబడరు, మెస్సయ్యకు లోబడరు, విచ్చలవిడిగా ఉంటుంటారు. మెస్సయ్య యొక్క వాక్యానికి లోబడి నడవాలి. ఆడ పురుషులు స్త్రీలు అలాగే ఉంటారు, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ఉంటారు, వాక్య ప్రకారం ఉంటారు. అందువలన ఈనాడు అదే ఆత్మ ఈనాడు వధువు సంఘాల్లో ఉంది. అందుకని యజమాని లేని సంఘాలు, బలిష్ఠకు దూత లేని సంఘాలు ఈనాడు మనకైనట్లయితే ఆయన దూతగా ఉండి మనకు నడిపిస్తున్నాడు. ఆయన ఈ బయలుపాట్ల ద్వారా ఆయన మనకు తోడుగా ఉన్నాడని, ఆయన మనకు సహాయముగా ఉన్నాడని. అందువలన ఏ సంఘ శాఖలకు కానీ, ఏ మత శాఖ సంఘాలకు కానీ, లేకపోతే బ్రహ్నాం గారి సంఘాల్లో ఉన్న వాళ్ళకు కానీ, వాళ్ళ యొక్క బోధలకు కానీ భయంకరమైన శ్రమను భూమి మీదకు రాబోతూ ఉండగా ఆ శ్రమలకు కానీ మనకు భయపడం. ఆయన నామనిస్తాం. ఎందుకు భయపడమంటే మనకు ఆయన తోడుగా ఉన్నాడని ఈ వాక్యము ద్వారా బయలుపరచబడదు. అందువల్ల మనుషుల వల్ల మనకు శ్రమలు వచ్చినా, అర్థమైందా? స్త్రీ బోధ సంఘాల వల్ల కానీ, బ్రహ్నాం గారి సంఘాల వల్ల తప్పుడు బోధలో ఉన్న బ్రహ్నాం గారి సంఘాల వల్ల కానీ, మతశాఖ సంఘాల వల్ల కానీ
ఎవరి వల్లైనా శ్రమలు వచ్చినా కానీ ఆయన నన్ను విడవను ఎడబాయని ఆయన వాగ్దానం చేశాడు. మీకు అర్థమైందా? యావే నాకు సహాయకుడు. ఎందుకంటే ఆయన వాక్య ప్రకారం నడుస్తూ ఉంటే నిన్ను ఆయన విడవడం ఎడబాయి, నిజమైన స్నేహితుడు ఆయన. అందుకని ఆయన ఆజ్ఞలు ఎవరైతే గైకుంటుంటారో వాళ్ళకి ఆయన స్నేహితుడుగా ఉంటాడని వాక్యం చెప్తాడు. నిత్యము ప్రార్థన చేస్తాడు, నీకు ఆయన స్నేహితుడుగా ఉంటాడు. వాక్య ప్రకారం ఎవరైతే నడుస్తుంటారో వాళ్ళకి ఆయన సహాయంగా ఉంటాడు. వాక్యానికి లోబడి నడిచే వారికి సహాయంగా ఉంటాడు. సౌలు రాజులాగా వాక్యానికి లోబడకుండా వాక్యాన్ని వదిలేసి ఏమండి ఎవరో ఒకరి మాటను బట్టి ఆ విధంగా నడిచాడు అనుకోండి, సర్వశక్తిమంతుని మాట ప్రకారం కాకుండా సౌలు రాజును వదిలేసి నిన్ను ఆయన వదిలేస్తాడు. నీకు ఆయన సహాయంగా ఉండడు, సహాయంగా ఉండడు. అందుకని సౌలు రాజు ఆ యుద్ధ రంగంలోకి వచ్చేటప్పటికి ఏమైపోయింది చెప్పండి? భయపడిపోయాడు. అలాగే నీవు కూడా ఏమైపోతావు అంటే, శ్రమలు వచ్చినప్పుడు నీకు భయం కలుగుతుందనంటే ఆయన నీకు సహాయంగా లేడని అర్థం, నీకు ఆయన స్నేహితుడిగా లేడని అర్థం. శ్రమకాలం రాబోతుందంటే నీకు ఆయన స్నేహితుడిగా లేడని అర్థం. అందుకని భయపడిపోతుంటావు. కానీ యావే నీకు సహాయంగా ఉన్నాడు. దావీదుకున్న రీతిగా నీవు కూడా శ్రమల్లో కూడా ధైర్యంగా ఉంటుంటావు. యావే నన్ను విడవడు ఎడబాయడు. ఎందుకంటే ఆయన నిజమైన స్నేహితుడు, విడిచేవాడు కాదు. ఆయన అబ్రాహామును విడిచిపెట్టలేదు, దావీదును విడిచిపెట్టలేదు. కాబట్టి నన్ను కూడా ఆయన విడవడు అని ఆ శ్రమలకు భయపడకుండా యావే నాకు సహాయకుడు, లేదా యావే నా సహాయుడు, నేను భయపడను, నన్ను మాత్రుడు ఏమి చేయగలడు. అతడు ధనవంతుడైనప్పటికీ కూడా, గొప్ప ఉన్నతమైన వాడైనప్పటికీ కూడా, అతడు గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడైనప్పటికీ కూడా, ప్రపంచమంతా అతడి చేతిలో ఉన్నప్పటికీ కూడా నేను భయపడను అని ధైర్యముగా నిలబడతా. యావే నీకు సహాయంగా ఉంటే. మరి యోహాను ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడా లేదా? యోహాను యొక్క తలను నరికేశారు, అక్రమ సంబంధాన్ని ఖండించాడు అతడు. నీకు అర్థమైందా? తప్పు అని చెప్పాడు అతడు. యోహాను యొక్క తల తీసివేయబడింది. అలాగే బైబిల్లో మనము సంసోను గురించి మనం చూస్తే, సంసోను ఈ తల వెంట్రుకలు ఉన్నాయి, అవి తీసివేయకూడదు. మీకు అర్థమైందా? నాజీర్ చేయబడ్డాడు అతను. కానీ ఎప్పుడైతే ఆ తల వెంట్రుకలు తీసివేయబడ్డాయో అప్పుడు బలహీనుడు అయిపోయాడు. ఇంతకు ముందులాగానే ఫిలిస్తీన్లు వస్తున్నారు నీ మీదకి సంసోను అనగానే ఇంతకు ముందులాగా బలంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతారు. ఎందుకంటే యావే బలం అతన్ని విడిచిపెట్టిందని అతను తెలుసు. అలాగే నీవు కూడా పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటుంటావు అన్నమాట. వాక్యం కోసం ధైర్యంగా నిలబడతావు. ముగ్గురు యూదుల్లాగా నిలబడతా ఉంటావు, శత్రువులు ఎదుటి నిలబడుతుంటావు. ఎప్పుడైతే నువ్వు నిలబడకుండా భయపడిపోతున్నావు వాక్యం పాటించడానికి, క్రైస్తవులను అనుకుంటారేమో, ఏమండి అమ్మ పలహారం ఇది కూడా తినంటే ఏమన్నా అనుకుంటారేమో, తీసుకోకపోతే అని నువ్వు తీసేసుకున్నావు అనుకోండి, వాళ్ళకి భయపడిపోతున్నావు అనుకోండి. అక్కడ సౌలు రాజులాగా నీలో కూడా పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు ఏం చేస్తావు చెప్పు? మేము తినం, ధైర్యంగా మాట్లాడతాం, ఆయన నామరిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని ధైర్యంగా నెరవేరుస్తుంటావు, శ్రమలు భయపడవు. ఏమ్మా నువ్వు మెల్లో ఎన్ని తీసేయలేదే అంటే, మా ఆయన ఒప్పుకోడండి, మా బంధువులు ఒప్పుకోరండి, లేకపోతే మా ఆయనకు అసలే కోపం ఎక్కువండి, ఆయన అసలు ఒప్పుకోడండి అని నువ్వు అలా భయపడిపోతున్నావంటే అక్కడ ఏం లేదు చెప్పండి. ఆయన నీకు సహాయముగా లేడు. కాబట్టి సంసోను సర్వశక్తిమంతుడు విడిచిపెట్టినప్పుడు బలహీనుడు అయిపోయాడు. అప్పుడు శత్రువుల చేతులకు వెళ్ళిపోయాడు. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తే దాని ప్రకారం నడుస్తూ ఉన్నాడు. ఆత్మ వదిలేసింది, బలం పోయింది. ఇంకప్పుడు వారు చెప్పినట్లుగా నడుస్తున్నాడు, ఫిలిష్తీయులు చెప్పినట్లుగా నడుస్తున్నాడు, వారికి లోబడి నడుస్తున్నాడు. అర్థమైందా? వాళ్ళు ఏం చెప్తే దాన్ని చేస్తున్నాడు. నిన్ను కూడా పరిశుద్ధ ఆత్మ వదిలేస్తే మనుషుల చేతులకు వెళ్ళిపోతావు, అన్యుల చేతులకు వెళ్ళిపోతావు, నువ్వు మత్స్య సంఘాల చేతులకు వెళ్ళిపోతావు.
మత్స్యాకు సంబంధమైన బంధువుల చేతిలోకి వెళ్ళిపోతావు, లేకపోతే లోకస్తుల చేతిలోకి వెళ్ళిపోతావు. అప్పుడు వాళ్ళు చెప్పినట్లే నడుస్తూ ఉంటాయి, వాక్య వ్యతిరేకంగా పోతూ ఉంటాం, బలహీనుడైపోతాం. ఆ పరిశుద్ధాత్మ వదిలేస్తుంది ప్రమాదం. ధైర్యం ఉండదు, పిరికి వాళ్ళు అయిపోతారు, భయస్తులైపోతారు. మీకు అర్థమైందా? ఎందుకని? పరిశుద్ధాత్మ నీలో లేదు కాబట్టి, ఆయన సహాయకుడు నీకు లేడు కాబట్టి. యావే నీకు సహాయకుడుగా ఉన్నప్పుడు, యావే నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు, నేనేం చేయగలడు అని ధైర్యంగా మాట్లాడతాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆలోచన చేయండి. సర్వశక్తిమంతుడు ఆయన నీకు తోడై ఉన్నప్పుడు నువ్వు శ్రమలకి భయపడవు. ఈ వాక్యాన్ని పాటిస్తే శ్రమ పెడతారు. పరిచర్య చేస్తే వాళ్ళు అలా ఇలా కోపం పెట్టుకుని నన్ను శ్రమ పెడతారేమో, వీళ్ళని ఆదరిస్తే వాళ్ళు నన్ను శ్రమ పెడతారేమో, నాతో మాట్లాడరేమో, నన్ను శ్రమ పెడతారేమో. వీళ్ళు ఏదైనా చేస్తే, వీళ్ళకి ఏదైనా సహాయం చేస్తే వాళ్ళను కోపగించుకొని వాళ్ళు ఏదైనా ఏమంటే శ్రమ పెడతారేమో అని నువ్వు మనుషులు పెట్టే శ్రమలకు భయపడి నీవు ఆ పరిచర్యలు చేయడం మానేస్తుంటావు, ప్రార్థన మానేస్తుంటావు, సహవాసాన్ని మానేస్తుంటావు మనుషులకు భయపడి. అప్పుడు నీలో ఏలే చెప్పండి? పరిశుద్ధాత్మనే. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు యావే నాకు సహాయకుడుగా ఉన్నాడు, నేను భయపడను అని చెప్పి నువ్వు పరిచర్య చేయడం, ఆదరించడం, ప్రార్థించడం, ఎవరికి భయపడకుండా ఆయన వాక్యాన్ని పాటిస్తా పోతుంటాం. హల్లెలూయా. వీళ్ళేమని అనుకుంటారేమో, వాళ్ళు ఏమని అనుకుంటారేమో, వీళ్ళు ఏమని అనుకుని ఇబ్బంది పెడతారేమో, వాళ్ళు ఏమని అనుకుని ఇబ్బంది పెడతారేమో అని నువ్వు మనుషుల గురించి, మనుషులు పెట్టే శ్రమల గురించి కాదు. వీళ్ళు నరమాత్రులు, వీళ్ళు నాకు ఏమి హాని చేయగలరు, యావే నాకు సహాయకుడుగా ఉన్నాడు, నేను భయపడను అని ధైర్యంగా నువ్వు మాట్లాడుతుంటావు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యావే నీకు సహాయము, ఆయన నమస్తాం. తల వంచుకోండి, మనం ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. హల్లెలూయా. ఎవరికి నువ్వు దేనికి భయపడకుండా ఈ చివరి కాలంలో వాక్యం మీద నువ్వు నిలబడి ఉన్నట్లయితే నువ్వు పైకి కొనుక్కోబడతావు, పైకి ఎత్తబడతావు. నువ్వు ఎత్తబడాలంటే, నువ్వు పైకి కొనుక్కోబడాలంటే ఎవరికి దేనికి భయపడక, యావే నాకు సహాయకుడు, నరమాత్రుడు ఏమి చేయగలడని ఆయన ఏం చెప్పాడు, ప్రతి దానిని కూడా నువ్వు చివరి కాలంలో నెరవేర్చి పైకి కొనుక్కోబడతావు. ఆయన నమస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.